వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ పాలనపై కవిత తీవ్ర విమర్శలు. హిట్లర్ తరహా పాలన సాగుతోందని ఆరోపణ. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శ. రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం. కవితపై శర్మలతో పోల్చిన మహేశ్వర్ రెడ్డి. కొత్త పార్టీ ఏర్పాటుపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు. గత తప్పులను దాచేందుకు ప్రయత్నమని ఆరోపణ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ. కవిత పార్టీపై స్పందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రజాస్వామ్యంలో పార్టీ స్థాపన హక్కు ఉందన్న వ్యాఖ్య. గతంలో తప్పులను ప్రశ్నించాల్సిందని సూచన. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమన్న మేడిపల్లి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హామీ. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం, పారదర్శక పాలనతో సేవలు, ప్రజా సేవలను బలోపేతం చేయడమే లక్ష్యం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తేజస్వి సూర్య వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశారు. రాజకీయంగా వాస్తవాలను చెప్పినందుకే వివాదం సృష్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేశారు. సూర్య చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై అనవసర రాజకీయ దుమారం రేపుతున్నారని పేర్కొన్నారు. నిజాలను అంగీకరించకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ ముదిరింది. బీజేపీ నేతలు సూర్యకు మద్దతుగా నిలుస్తుండగా ఇతర పార్టీలు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయిన అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు భారీగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో జరిగిన ఈ ఆందోళనతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, జిల్లా ఆటోలకు నగరంలో ప్రవేశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి దిగడం ఉద్రిక్తతను పెంచింది. గంటల తరబడి ధర్నా కొనసాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అంగీకరించింది. ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విలీన అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ అంశంపై మంత్రులు, అధికారులు, కార్మిక నాయకులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు స్వాగతించాయి. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా
ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకృషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కవిత కొత్త పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన ప్రారంభించినందుకు అభినందనలు తెలిపిన గత పాలనపై ప్రశ్నలు లేవనెత్తారు. 2014 నుంచి 23 వరకు ప్రజల అవసరాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని కవిత స్వయంగా ఒప్పుకున్నారన్నారు. 2016లోనే పార్టీ ఏర్పాటు చేసి ఉంటే ప్రజలు ఆదరించేవారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీ, దోచుకోవడం, పంచుకోవడంలో విభేదాల వల్లే ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేశారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమ్మగా పరిణితి చెందాలని, కేవలం జేబులు చూసి కాదు కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు విన్నరు. వినడమే కాదు, గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకుర్రు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టుర్రు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు. బీఆర్ఎస్ నేత కవిత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన సాగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హిట్టర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముందుంది ముసల పండగ, ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగుతోందని విమర్శించారు. రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో
వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఎవరు వదిలిన బాలనమో అందరికీ తెలిసిందేనని, కవిత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గతంలో చేసిన తప్పులను దాచేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త మలుపు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం ముదిరినటువంటి ఒక భాగం ఇదంతా కూడా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అందరు కలిసి తలా ఒక పార్టీ పెట్టుకొని ఇదంతా కన్ఫ్యూజ్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. అది మొత్తం కూడా ఇదంతా కూడా కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు బాణమేనా అంటే ఎవరు అంతే. ఇప్పుడే మా సుభాష్ గారు చెప్తా ఉన్నారు, షర్మిల ఎట్లా ఎవరు వదిలిన బాణమో ఈమె కూడా ఆమె వదిలిన బాణమే అంటున్నారు. చలో, థ్యాంక్ యూ సార్. దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తదుపరి ప్రయోగానికి సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్ భారత అంతరిక్ష రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూ క్యాంపస్ నుంచి ఈ రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించనున్నారు. సీఎం రేవంత్ జెండా ఊపి రాకెట్ ను పంపించనున్నారు. ప్రైవేట్ రంగంలో ఈ ప్రయోగం దేశానికి ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ ప్రయోగాలకు ఇది దారితీస్తుందని ఆశిస్తున్నారు. అంతరిక్ష రంగంలో భారత్ స్థాయిని పెంచే కీలక ఘట్టంగా దీన్ని భావిస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కవిత కొత్త పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ స్థాపించే హక్కు ఉందని తెలిపారు.
కవిత పార్టీ పెట్టుకోవడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను అప్పుడే ప్రశ్నించి ఉంటే ప్రజలు నమ్మేవారని వ్యాఖ్యానించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు స్పందించడం సరైంది కాదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కవిత తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఇతర నాయకుల స్పందనపై కూడా దృష్టి ఉంది. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాం అని చెప్పిండ్రు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం పార్టీలు పెట్టుకునే అవకాశం అందరికీ కల్పించింది. అందులో కవిత గారు కూడా ఒకటి, వారు కూడా పార్టీ పెట్టుకున్నందుకు సంతోషం. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు 10 సంవత్సరాలు వారి కుటుంబం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారితో పాటు ఇప్పుడున్న బయటకు వచ్చిన కవిత గారు, ఎంతోమంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో వీరు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని లక్షల కోట్ల సంపదను ఏ విధంగా అయితే దోచుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు ఇదే కవిత గారు ఈరోజు ప్రశ్నించాల్సింది ఒక 5 సంవత్సరాల కిందటనో 10 సంవత్సరాల కిందటనో ప్రశ్నించి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం కొంతైనా బాగుపడేది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేది, దళితులైనా బడుగు బలహీన వర్గాలకైనా కొంత న్యాయం జరిగే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఇక జీవితంలో మళ్ళీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిన సందర్భంలో ఆమె వ్యాఖ్యలు పెద్దగా తెలంగాణ మీద ప్రభావం చూపవు. ఎందుకంటే కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఒక ముగిసిన అధ్యాయం. ఇక అది ఏం చేసినా కూడా మళ్ళీ అధికారం కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అధికారం ఎప్పటికీ రాదు, ప్రతిపక్ష స్థానం కూడా వచ్చే పరిస్థితి ఇలా బీఆర్ఎస్కు, కేసీఆర్. ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. పౌరుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భూమి స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. పరిపాలనలో బాధ్యతాయుత వైఖరిని పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా కేంద్రిత విధానాలతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. గడిచిన ఈ 2 సంవత్సరాల 4 నెలలలో ప్రజలకి మంచి చేస్తున్నామని ప్రజలు తలంచారు కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించారు. ఫోటోల కోసమో, పేపర్ల కోసమో, టీవీల కోసమో చేసే కార్యక్రమం కాదు ఇది. ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంతో ప్రజలకి మంచి చేస్తామనే పూర్తి నమ్మకము, విశ్వాసము ఈ ప్రభుత్వానికి ఉంది. రేవంత్ పాలనపై కవిత తీవ్ర విమర్శలు. హిట్లర్ తరహా పాలన సాగుతోందని ఆరోపణ. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శ. రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం. కవితపై శర్మలతో పోల్చిన మహేశ్వర్ రెడ్డి. కొత్త పార్టీ ఏర్పాటుపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు. గత తప్పులను దాచేందుకు ప్రయత్నమని ఆరోపణ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ. కవిత పార్టీపై స్పందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రజాస్వామ్యంలో పార్టీ స్థాపన హక్కు ఉందన్న వ్యాఖ్య. గతంలో తప్పులను ప్రశ్నించాల్సిందని సూచన. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమన్న మేడిపల్లి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హామీ. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం, పారదర్శక పాలనతో సేవలు, ప్రజా సేవలను బలోపేతం చేయడమే లక్ష్యం.